guys, welcome back to our channel VKV Vlogs అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ గా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీరు కూడా ఈ ఫెస్టివల్ ని హ్యాపీగా ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా జరుగుతుందో చూసేయండి. ఈ ఒక్క ఫెస్టివలే కదా, అమ్మాయిలకి అక్కలకి చెల్లెళ్ళకి పైసలు గుంజే ఫెస్టివల్. ఎంతమంది రాఖీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, ఎంతమందికి రాఖీస్ కట్టారో, ఎన్ని గిఫ్ట్స్ ఎన్ని పైసలు వసూలు చేశారో నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. అయినా రాఖీ ఫెస్టివల్ అనేది మనీ గురించి కాదు కదండి. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధాలను తెలిపేది కదా, అవునా కదా? అయినా కానీ వాళ్ళు ఇస్తారు, మనం తీసుకోవాలి అంతే. అయినా ఇది ఒకటే ఫెస్టివల్ కదండి, ఆడపిల్లలకి కట్నం ఇచ్చే ఫెస్టివల్, అంతేనా? ఇంకా మీకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో కూడా కామెంట్ చేసి చెప్పేసి, ఎంతమందికి రాఖీ కట్టారో, ఏమేమి ఇచ్చారో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి గైస్. అండ్ ఇక్కడ మా అన్నకి మా డాడీకి రాఖీ కట్టిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ బ్రదర్స్ అయితే గ్యాదర్ అయ్యారు. అందరు అనుకోకుండా ఒకటి దగ్గర కలిసామన్నమాట. అట్లా కలిసి చాలా మంచి అనిపిస్తుంది కదా. ఇంకా రాఖీ ఫెస్టివల్ కూడా కొంచెం స్పెషల్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ మంచి అనిపిస్తుంది కదా. ఎంతమందికి ఫెస్టివల్ ఇష్టమో కూడా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. మా అన్న స్వీట్ పెడతా అంటే వద్దు వద్దు అంటున్నాడు. అదే అనమాట ఈడ జోకు. మా వాళ్ళేమో తిను అంటే మా అన్న ఏమో వద్దు వద్దు అన్నాడు. కానీ లాస్ట్కి అయితే తిన్నాడు. అంతే కదా, కుచ్చి మరీ పెట్టాల్సిందే. ఇప్పుడు మా అన్న నాకు బొట్టు పెట్టి మనీ అయితే ఇస్తున్నాడు అనమాట. మనీ ఇచ్చి కాళ్ళు అయితే మొక్కుతాడు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎంత మనీ ఇచ్చారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. మా అన్న మా డాడీ కలిపి నాకు చెప్పేస్తున్నా 5,000 అయితే ఇచ్చారు ఇద్దరు కలిసి. అయినా చెప్పాను కదండి, ఈ ఫెస్టివల్ అనేది అన్న చెల్లెల అనుబంధాలనే తెలుపుతుంది, కానీ మనీ కాదు. కానీ జస్ట్ ఫార్మాలిటీకి అట్లా ఇచ్చి కాలు అయితే మొక్కుతారు, అంతే కదా. అండ్ అలాగే మీరు కూడా ఎంత వసూలు చేస్తారో కామెంట్ చేసి చెప్పేసేయండి గైస్. అండ్ ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 5 మెంబర్స్ బ్రదర్స్ అందరూ ఒకటే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అట్లా బ్రదర్స్ అందరూ ఒకటే దగ్గరికి వస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఎంతమందికి అట్లా అందరూ ఒకటే దగ్గర కలిసి ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది, ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. ఏంటి 5 అని చెప్తుంది 4 కనిపిస్తున్నాయి అనుకోకండి, ఒక బ్రదర్ మిస్ అయ్యింది వస్తున్నాడు అనమాట. చెప్పండి, ఇంకెంతమంది చాలా ఇష్టం కదా. రక్షాబంధన్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. నాకైతే రక్షాబంధన్ అనేది వెరీ స్పెషల్, చాలా మంచిగా అనిపిస్తుంది రక్షాబంధన్ అనమాట. ఎంత వసూలు చేస్తారో కూడా కామెంట్ చేసేయండి. చూడండి, ఇంకో బ్రదర్ కూడా వచ్చేసాడు. మొత్తం 5 మెంబర్స్ బ్రదర్స్ అనమాట. మంచిగా అనిపిస్తుంది కదా, అందరు ఒకే దగ్గర కూర్చొని రాఖీలు కట్టించుకుంటుంటే వాళ్ళతో కొంచెం మాట్లాడుకుంటా చేసుకుంటా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ రాఖీ కట్టేటప్పుడు కూడా మస్తు నవ్వుతూనే ఉన్నాం అనమాట మేమైతే. చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా రాఖీ కట్టుకొని అందరం ఒకటే దగ్గర, చాలా అనిపిస్తుంది కదా. మీరు ఎంతమందికి కట్టారు, ఎక్కడెక్కడికి వెళ్ళి కట్టారో కూడా కామెంట్ చేసేయండి గైస్. అండ్ ఎంత మనీ వసూలు చేస్తారో కూడా కామెంట్ చేసేయండి. ఈ రాఖీ ఫెస్టివల్ అనేది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. నాతో పాటు మా అక్క కూడా రాఖీ కట్టింది అనమాట. వీళ్ళందరితో పాటు మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట. నాకు అక్క అవుతుంది. మా అక్క కూడా అందరికీ రాఖీ కట్టేసింది. అక్కడికే వచ్చింది అనమాట. అక్క కూడా అందరికీ అక్కడే రాఖీ కట్టేసింది. ఎంత బాగా అనిపిస్తుంది కదా, అందరికి ఒకటే దగ్గర గ్యాదర్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇక అందరికీ ఒకేసారి రాఖీ కట్టేసిన తర్వాత అందరికీ స్వీట్స్ అయితే తినిపించేసిన. ఒక్కొక్కటి పెడతా అంటే వద్దు హాఫే చేసి పెట్టు, వద్దు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఎక్కువ స్వీట్స్ ఇస్తే ఇష్టం ఉండదన్నమాట. అందుకే స్వీట్స్ అంటే కొంచెం అంతగా నచ్చదు, అందుకే హాఫ్ చేసి పెట్టే అన్నారు. పెట్టేసిన అట్లే. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంత వసూలు చేస్తారో కూడా కామెంట్ చేసేయండి. చెప్పండి, ఇంకా ఎంతగానో వసూలు చేస్తారో కామెంట్ చేసేయండి. ఇంకా చూడండి, మా అన్నలు కూడా అంత మంచి రాఖీలు చూపిస్తున్నారు. బాగా అనిపిస్తాయి కదా ఇట్లా చూపిస్తూ ఉంటే, మంచి ఉందిలే. ఇంకా రాఖీలతో చూపించిన తర్వాత అందరు ఇట్లా కాలు మొక్కుతున్నారు. ఎంత కామెడీగా చూడండి ఎట్లా మొక్కుతున్నారు కాలు చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇట్లా అందరూ ఒకటే దగ్గర గ్యాదర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా గ్యాదర్ అయ్యారా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు గ్యాదర్ అయితే